నాకు ఒంట్లో బాలేకపోయినా నేను సూపర్ స్ట్రాంగ్ ఉంటా. కానీ మా ఇంట్లో వాళ్ళకి బాలేదంటే మాత్రం నా బ్రెయిన్ కాదు కదా, నా బాడీలో ఏ పార్ట్ కూడా పని చేయదు. పని చేయకపోవడం పక్కన పెడితే అసలు వాళ్ళకి ఎలా ఉంటుంది అనే ఒక టెన్షన్ ఉంటుంది చూసారా, అదైతే పీక్స్ లో అనమాట. యాక్చువల్లీ మా ఇంట్లో మా నాన్నమ్మకి అస్సలు హెల్త్ బాగోపోతుండే. సడన్ గా వరంగల్ షిఫ్ట్ చేశారు. అసలు నాకు హెల్త్ ఇష్యూస్ గురించి అసలు ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ లో కానీ పెట్టడం అంటే అస్సలు నచ్చదు. బట్ స్టిల్ ఐ వాంట్ మెన్షన్ వన్ థింగ్, గవర్నమెంట్ హాస్పిటల్ కి షిఫ్ట్ చేశారనమాట. అది కూడా మీరు అనొచ్చు, మీరు ఎఫోర్డ్ చేయగలరు కదా ప్రైవేట్ అని చెప్పేసి. పేషెంట్ యొక్క ప్రాబ్లం తెలియకుండా మనం దాన్ని ఎఫోర్డ్ చేయగలమా చేయలేమా అన్నది పక్కన పెడితే గవర్నమెంట్ సర్వీస్ అనేది ది బెస్ట్ ఉంటుంది అని నమ్మకంతోనే కదా ఎంతో మంది గవర్నమెంట్ హాస్పిటల్స్ కి వెళ్తారు. యూజువల్ గా గవర్నమెంట్ మీద అంత ట్రస్ట్ ఎందుకు అంటే మా ఓన్ కజిన్స్ అయిన ఇద్దరు కూడా అందులో గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ అనమాట. యూజువల్లీ ఏమైనా కూడా వాళ్ళే చూసుకుంటారు కదా అని ఆ ట్రస్ట్ తో తీసుకువెళ్ళిన తర్వాత బట్ వి ఫేస్డ్ మల్టిపుల్ థింగ్స్. మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ కనీసం అప్పు తెచ్చుకొనైనా ఏదో ట్రీట్మెంట్ చేయించుకుంటారు. బట్ రోజు కూలి ఏం చేయగలుగుతాడు? అలాంటి గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఇవన్నీ జరుగుతున్నాయి. మెడిసిన్ అడిగితే మెడిసిన్ ల్యాక్. అది కాకుండా పేషెంట్ ని వేరే రూమ్ కి షిఫ్ట్ చేయాలంటే 200 కూర్చోబెట్టడానికి, 200 నుంచోబెట్టడానికి 200. మీరు అనొచ్చు ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్తే కూడా అంతే అవుతుంది కదా అని. గవర్నమెంట్ కి వచ్చే దేనికి? సర్వీస్ ఇస్తారనే కదా, మీ మీద నమ్మకంతోనే కదా జనాలందరూ ఓట్లేస్తున్నారు. కానీ ప్రాపర్ సర్వీస్ కూడా ఇవ్వట్లేదు. పైకి వచ్చి పేషెంట్స్ మీద పేషెంట్స్ కోల్పోయి మరీ అరవటాలు, ఇవన్నీ ఏంటో నాకైతే అస్సలు అర్థం కాలేదు. ఎన్ని తరాలు మారినా గవర్నమెంట్ సర్వీస్ మాత్రం మారేలా లేదు. ఐ డోంట్ నో.